హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ఉడికించాలనుకుంటామో ఆ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి బాగా ఒకసారి కలిపేసి ప్లేట్ కప్పేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఇందులో నుంచే వాటర్ వస్తాయి. ఉడికిందో లేదో చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఆలోపు మనం ఒక కుక్కర్లో 1 కప్పు దాకా కందిపప్పు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసేసి 1 కప్పు దాకా వాటర్ వేసి క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఉన్న విజిల్ అంతా పోయే వరకు వదిలేయాలి. ఆ తర్వాత తీసి చూపిస్తాను. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా ఉడికితే చాలు. చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉడికితే చాలు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి ఒక బౌల్లో తీసుకుందాము. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో 5-6 ఎండుమిర్చిల్ని వేయించుకొని తీసుకుందాము. మీకు కారం ఎంత కావాలంటే అన్ని మిర్చి తీసుకోండి. అందులోనే 2 కప్పుల దాకా వేయించుకున్న పల్లీల్ని తీసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని బాగా పిండేసి ఇది సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాము. తీసుకున్నాక ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిగా తినడం ఇష్టం లేని వాళ్ళు పోపు వేసేటప్పుడు అందులో వేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే ముందుగానే ఉడికించి పెట్టుకున్న బ్యాళ్ళను కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసి బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిల్ని వేసుకోండి. ఆ తర్వాత కొన్ని కరివేపాకుల్ని వేసేసి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసి చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రైనంతా కూడా ఇందులో వేసేసి బాగా కలిపేయండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా మనకు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.